పోయినా. లేకపోతే అప్పుడే ఆ పిల్లలు లేకున్నా నా భార్యతోనే జీవితాంతం ఏదో బ్రతుకుతున్నా. ఎట్లా పిల్లలు లేకున్నా సరే నెక్స్ట్ ఏమైనా పిల్లలు పుట్టు కావచ్చు కానీ ఇక అట్లా అంటే చెకింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్స్ ఎప్పుడు చెప్పాలి అమ్మాయికి ఫిట్స్ ఉంది లేకపోతే అట్లాంటిది ఏం చెప్పలేదు. అట్లాంటిది ఏం లేదు తనకి ఫస్ట్. స్టార్టింగ్ నుంచి ఎలాంటి జబ్బులు లేవు? ఎలాంటివి లేవు. ఒక్క జస్ట్ కొంచెం ఆమెకు శ్వాస అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం లైట్ గా ఉండేది. బాగా కూడా ఏం లేదు, లైట్ గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. ఇక అట్లా ఫస్ట్ మంత్ నుండి సెకండ్ ఇట్లా కౌలని మాకు తెలుస్తూనే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ మామ చెప్పగానే వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. అరే బక్కా ఉన్నది నా బిడ్డ, ఎట్లా మోస్తుంది, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అవుతా అని అందరం ఆలోచించుకుని దేవుడు ఉన్నాడు మనం ఉన్నాం, ఎట్లయితే అట్లే అని సరే ఉంచుకున్నంత భగవంతుడు మనం అనుకుని నలుగురం డిసైడ్ అయ్యి సరే ఉంచుకొని చూపెట్టుకున్నాం అనే డిసైడ్ అయినాం. అంటే మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు చెప్పాలి ఎలాంటి అమ్మాయి బక్క ఉంది మరి ఇలా కమలలో వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్తో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఇక సరే ఇక కొంచెం ఇక మోస్తుంది కావచ్చు, ఇక ఎందరు బక్క ఉన్న వాళ్ళకి అంటలేరు అని కొంచెం ఆ వేళ పోయినాం మేము. ఇక సరే అని అట్నే ఇక 3rd month 2 months 3 months అట్లా ఇక హాస్పిటల్కు డైలీ ఇక చెకప్స్కి టైం టు టైం మంచిగా ఫ్రూట్స్ అవన్నీ మంచిగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నే ఉండి తీసుకొచ్చి చెకప్ తీసుకుపోవడం అత్తమ్మ వాళ్ళు నేను ఇక తీసుకొని చూసిన. ఇక 5th 5వ నెల పడ్డాక శ్రీమంత కార్యక్రమం కూడా మంచిగా గ్రాండ్గా చేయించిన, మేమే చేయించి మంచిగా అంటే యాక్చువల్గా మా ఇంటికాడ జరగాలి సరే అని మా పరిస్థితి మంచిగా లేవు కానీ అక్కడ మంచిగా గ్రాండ్గా చేయించినాం. ఇక అలా అయిపోయింది. ఇక 6 months 7 months అట్లా దగ్గరికి వచ్చింది. ఇక నాకు 7 month నుండి ఇక నాకు మా వైఫ్ ఎట్లుంటుందో కొంచెం 9 months దగ్గరికి వస్తుంది. 2 కౌల పిల్లలు, అందుకే బక్క ఉందని భయం అయింది. ఇక వాళ్ళ ఇంటికనే ఉంటున్నా. అక్కడనే మా బామ్మరితోని పనికి మా బామ్మరితోని నాకు ఏమన్నా వంటలు వస్తే వాళ్ళు మీ అందరం పోయి చేసుకొని వచ్చేది. ఇక వాళ్ళతో కూలి పని కట్టి పోకుండా తనని చూపెడుతున్నా హాస్పిటల్కి. ఇక మా అత్తమ్మ వాళ్ళు పెడతారు, నేను ఇద్దరం పెడుతున్నాం. ఇక చూపెట్టుకుంటా వస్తున్నాం. ఈ 8 months దగ్గరికి వచ్చినాయి. 8 months పడ్డాయి. ఇంకొక 2 days అయితే 9 పడతాయి. ఎందుకో నేను ఒక 2 days మా ఇంటికి పోయి వస్తా అని వచ్చిన ఇవాళ వచ్చిన 4:30 వరకు. అప్పుడే వాళ్ళ మమ్మీ అన్నం వేసుకొచ్చి ఇట్లా చేయి పెట్టాను పోయాను. అప్పుడు తను పడుకొని ఇట్లా సైడ్కి పడుకున్నామే, ఇట్లా సాఫ్గా ఇట్లా పడుకోనందుకు పడుకుంది మంచంలో. ఇట్లా పడుకుంటూనే పిల్లలు కొంచెం ఇట్లా మీదికి ఎక్కినట్టు అయింది అన్నట్టు. ఎక్కినట్టు అయి మొత్తం బీబీ పెరిగి తనకి ఫిట్స్ వచ్చింది. ఇట్లా కొట్టుకుంటుంది మొత్తం, నోట్లోకి వెళ్ళి నొరుగు ఇట్లా కారుకుంటా అయితేనే పళ్ళెం అమ్మో నా బిడ్డ అని మా అత్త మొరుడుతో ఏమైందని పళ్ళెం అటిసిరేసి వచ్చి తొందర కాళ్ళు రెక్కలు ఏడ్చుకుంటా ఇట్లా ప్రెస్ చేసుకుంటా అనుకుంటా ఇక చిట్టి అని మొత్తుకుంటూనే ఉన్నా. చిట్టి అని పిలుస్తాను. శృతి తన పేరు. చిట్టి అని ఇట్లా ఏడ్చుకుంటేనే ఇక వాళ్ళ డాడీ నేను ఏడ్చుకుంటేనే ఇట్లా కాళ్ళు రెక్కలు అన్నా. ఇప్పుడే తొందర కారు సడన్గా తీసుకొచ్చి దాంట్లో ఎక్కించి తొందర హాస్పిటల్ తీసుకెళ్ళి మేము రెగ్యులర్గా చూపించే జమ్మికుంట హాస్పిటల్లో. ఏమన్నా సివిల్ హాస్పిటల్ తీసుకుపోతే బ్రతుకునో ఏమోనో అంటే ఆ సిచ్యువేషన్ ఏంటిది. మళ్ళీ సివిల్ హాస్పిటల్ ఈవినింగ్ టైంలో ఎవరు ఉండరు. ఎన్ని గంటలకు అయింది? 4:30 5:30 మధ్యలోనే. ఈవినింగ్ 4:30 5:30 మధ్యలో అయింది. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు? ప్రైవేట్కే తీసుకెళ్ళాం. రెగ్యులర్ గా చూపెట్టే హాస్పిటల్కే తీసుకెళ్ళగానే ఏమైంది అక్కడ మేడం అందుబాటులో ఉన్న తొందర కొడితేనే బీపీ కంట్రోల్ చేసి ఇంజెక్షన్స్ ఫిట్స్కి ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను ఇట్లా సైడ్కి వండబెట్టి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి మాతో ఏంటిది మీ వైఫ్కి ఖచ్చితంగా ఈరోజు డెలివరీ చేయాలి లేకపోతే మళ్ళీ ఫిట్స్ వచ్చి చనిపోయే ప్రమాదంతో నాకు భయమైంది, చాలా భయమైంది. సరే అయితే మేడం ఎట్లయితే అట్లా అంటే మరి మీరు ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలంటే మీరు ఒకవేళ ఫిట్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను చేస్తా అంటే వచ్చి చనిపోతే నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అమ్మాయి చనిపోతే నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు సంతకం చేస్తే మాదే బాధ్యత, ఏమైనా మేము భరించుకుంటాం అని అంటేనే నువ్వు మీ మామ సంతకం పెడితేనే మేము చేస్తామని చెప్పిళ్ళు హాస్పిటల్ వాళ్ళు. ఇక భయమైంది ఎట్లయితుందో ఏమవుతుందో. ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి మేము దాదుకున్నంతా ఏమవుతుందో అని భయమై సరే దేవుడు ఉన్నాడు మేమున్నాం ఏం చేస్తాం మేడం అని సంతకం పెట్టుకొని వాళ్ళు వీడియో రికార్డులు తీసుకొని సంతకం పెట్టి మా మామ పెట్టి ఏడ్చుకుంటా ఏమన్నా లోపలికి పంపించినాం. దేవుని దయ వల్ల ఆమెకేం కాదు పిల్లలకి ఏం కాకుండా జస్ట్ వితిన్ 1/2 hourలోనే డెలివరీ అయింది. వితిన్ 1/2 hour ఆమెను తీసుకొచ్చి ఇక పాపలు చాలా 1.5 కిలోన్నర పుట్టారు ఇద్దరు. వాళ్ళని ఇక
బాక్స్ లో పెట్టాలి, పెట్టాలి, బాక్స్ లో ice పెట్టాలి. box. విత్ ఇన్ 5 minutes లో మళ్ళీ బాక్స్ లో తీసుకెళ్ళిన, బాక్స్ లో పెట్టేసినాం. ఇంకా అక్కడ ఇక్కడ మా వైఫ్ చూసుకోవడం, పిల్లల్ని అక్కడ నేను చూసుకోవడం. ఇక మా వైఫ్ 1.5 hour లోనే మెలకు వచ్చింది. తనకి పిల్లలు ఇదిగో అని పిల్లలని చూపెట్టి ఏడ్చిన, చూపించారు పిల్లల్ని. చూపెట్టి ఏడ్చిన. సరే అయితే అందుకని ఎవరైతే మనకు ఆడపిల్లలే మంచిగా వాళ్ళు. ఎవరైతే అసలు పిల్లలు ఆడపిల్లలు ఇట్లని కూడా ఏం కొంచెం కూడా బాధపడలే. చూపెట్టినాం. ఇక అక్కడ హాస్పిటల్లో మనం వాళ్ళని చూసుకుంటా, ఇక్కడ ఏమని చూసుకుంటా, ఇక టైం టు టైం మెడిసిన్. పిల్లలు ఇటు హాస్పిటల్ అటు ఇటు నిద్ర లేకుండా వాళ్ళని చూసుకుంటే పనిగా పెట్టుకొని ఆడ ఈడ అమౌంట్ కట్టి పాపల్ని ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయినా, ఇక్కడ డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చినాం. ఇక్కడికి మా ఆవిడ దగ్గర తీసుకొని వచ్చి ఒక్కటే రోజు అయిపోయినాక మళ్ళీ ఆమెను కూడా డిశ్చార్జ్. అక్కడ ఇద్దరికి నువ్వు పెట్టాలి నేను పెట్టాలని మా మామయ్య కొంచెం ఇక చిన్న చిన్న వేధింపులు, నువ్వు అట్లా డిస్కషన్, చిన్న చిన్న గొడవలు అయినాయి. ఇద్దరం కలిసి కట్టేసినాం. ఇంటికి తీసుకొని మేము ఆమె వెనస్డే డెలివరీ అయింది. మేము సండే రోజు జస్ట్ విత్ ఇన్ 5 daysలోనే పోయింది. పోయినాక ఇంటికి పోయినాం. పోయాక సండే బాగానే ఉంది, మండే బాగానే ఉంది, ట్యూస్డే బాగానే ఉంది. ఇక మంగళవారం రోజు నైట్ బాగా తలనొస్తుంది అమ్మ, తలనొస్తుంది నాకు అని ఇక 4-5 నుండి అంటుంది. సరే రేపు పొద్దున హాస్పిటల్ వేసుకోండి అని వాళ్ళ అమ్మ నాకు చెప్తే, మరి రేపు పొద్దున పోదాం తీరా, ఇప్పుడు సాయంత్రం ఎవరు ఉండరు, ఇంకొంచెం ఊర్చుకో అని చెప్పిన. తల వస్తుందని చెప్పింది. ఇంటికి తీసుకొచ్చారు పిల్లల్ని. ఇంటికి వచ్చినాం, సండే రోజు వచ్చినాం మేము. సండే వచ్చిన తర్వాత 4th day ఇది. సండేనే 5th day, ఇది 7th day. 7 days రోజు ఇది జరిగింది. ఏంటిది ఇట్లా తలనొస్తుందని ఒక రోజు ముందు, చనిపోయే ముందు రోజు 8 daysకి అనిపోయింది అన్నట్టు. మంగళవారం రోజు చెప్పింది, అంటే 8 daysకి 7వ రోజు నాకు ఇట్లా సాయంత్రం రోజు ఇట్లా తలనొస్తుంది అమ్మా అది అని చెప్తే, సరే అని మార్నింగ్ చూపెడదామని చెప్పినాం. నాకు ఇక తనకి టాబ్లెట్స్ వేసి ఫుడ్ పెట్టి చేస్తే ఆమె వాంతింగ్ చేసుకుంది. ఆమెకు లోపల ఏమవుతుంది, ఇద్దరు కోళ్ళ పిల్లలు కదా, పుట్టింది కదా, ఏమవుతుంది అనేది మాకు ఏం గ్రహించలేకపోయినాం. ఏమన్నా లోపల ఏమవుతుంది అనేది ఏం గ్రహించలేకపోయినాము. ఇక అట్లా బాగానే ఇక అట్లా టాబ్లెట్స్ వేసి మళ్ళీ వాంతింగ్ అయితే మళ్ళీ డిశ్చార్జ్ చేసి పట్టుకొని, ఆమె నా చేయి పట్టుకొని నాతో, నాకు భయం అవుతుంది, మంచిగా అనిపిస్తలేదురా అది అని ఏడ్చింది. ఏం కాదురా, రేపు పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్తా, నేను తీసుకెళ్ళాక మంచిగానే చూస్తారు, నువ్వేం భయపడకు, నేను ఉన్నా కదరా అని ఏడ్చిన. నేను కూడా ఏడ్చిన. అదే ఇక నాతో మాట్లాడింది లాస్ట్. భయం వేస్తుందని చివరి అదే మాట్లాడింది నాతో. అదే ఆఖరి ముచ్చట నాతో చెప్పింది, చేయి పట్టుకొని నాతో ఉండు, భయం వేస్తుంది. ఇక ఇద్దరం ఏడ్చుకుంటూనే ఉన్నాం. అలా అయిపోయింది. ఇక మార్నింగ్ ఇన్ని నెలలు 3 నెలలు తనతోని వాళ్ళ ఇంటికాడ ఉండి ఏ టైం అంటే ఆ టైంకు లేచి బయటికి తీసుకెళ్ళడం అంటే అన్నీ చేసిన. ఆ నైట్ 2 అయ్యేదాకా తన దగ్గరనే ఉండు, నా దగ్గర అంటే తన దగ్గరనే నిద్ర లేకుండా కూర్చున్నా, హాస్పిటల్లో నిద్ర లేకుండా ఉన్నా. తెల్లారి 5:30కి 3:30కి లేచి పిల్లలకు పాలిచ్చి ఇట్లా చైర్ మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఉరుక్కుంటూ ఉన్నది. వాళ్ళమ్మ ఉరగకు పడుకో అని చెప్తే పడుకున్నది. అదే ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడింది కూడా అదే ఆఖరి, అదే లాస్ట్. పిల్లలకు పాలు ఇచ్చేసింది, కథం. ఇక పడుకుందట. పడుకొని ఇట్లా చేయి పెట్టుకొని పడుకుంది. అప్పుడు వేరే రూమ్ లో పడుకున్నా. నేను వేరే రూమ్ లో పడుకున్నా. పొద్దున్న 5:30కు మా బాంబాయి నేను లేచి పొలం కాడికి వెళ్ళి మోటార్ ఇద్దామని పోయాను. అప్పటికి శృతి లేపుతున్నాను, మాకు ఇంటికాడ నుంచి కాల్స్ వచ్చినాయి. 6 మార్నింగ్ 6 o'clock కాల్ వచ్చి లేస్తలే అని. అప్పటికే మేము పొలం కాడికి పోయినాం. ఇక ఆగమాగ ఊరికొచ్చినాం. అప్పటికే డాక్టర్ వచ్చిండు, బ్రీతింగ్ అవన్నీ చూస్తున్నాడు, లేదు ఏది లేదు. ఇక నాకు మళ్ళీ వచ్చి ఇక ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా రెక్కలన్నీ బిగిసిపోయి ఉన్నాయి ఆల్రెడీ. నాకు మస్తు భయం అవుతుంది, ఏమైంది అని ఏడ్చుకుంటానే ఇక కాళ్ళు రెక్కలు ఇట్లా ఆనుకుంటూనే ఉండి తొందర మళ్ళీ కారు తీసుకొచ్చి మళ్ళీ కార్లు ఎక్కించి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ బస్ స్టాండ్కి పోయినాం. బస్ స్టాండ్ కొడితేనే అంబులెన్స్ వచ్చింది. దానికి ఎక్కిచ్చేసాక అతను ఆక్సిజన్ అవన్నీ పెట్టి ఇట్లా బ్రీతింగ్ చూసుకుంటూ ఇట్లా అన్నాడు అని అట్లా 4-5 times ట్రై చేసాగానే ఆయన కూడా ఏం లేదు, ఆల్రెడీ చనిపోయిందే ఉంది. మాకు తెలియదు, ఏదో కొంచెం హోప్ ఉంటుంది, బతుకుతుంది కావచ్చు అని హోప్ ఉండి చాలా ట్రై చేసిన. లోపల కూడా కాళ్ళు చేతులు
ఫిట్స్ వచ్చి ఇట్లా అయింది, వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకుంటూనే ఇట్లా అనుకునే ఉన్నాయి. చనిపోయిందని చెప్పుడుతో నాకు హార్ట్ బ్రేక్ అయ్యి మొత్తం అంబులెన్స్లోకి వెళ్ళి కింద దునికేసి పండి వరుకుంటా ఏడ్చుకుంటూనే ఉన్నాయి. మా పేరెంట్స్కి ఫ్రెండ్స్కి కాల్ చేసిన అందరికి చెప్పమని. ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడనే ఇక మంచం మీద బల్ల మీద పడుకోబెట్టి ఇక అందరం ఏడ్చుకుంటూనే ఇక అంటే చివరిగా మీతో మాట్లాడిన మాటలు అవేనా? ఇక లాస్ట్ చేతి పట్టుకొని నాతో నుండురా, మంచి అనిపిస్తలేదు నాకు, నా పక్క నుండు. ఏంటంటే మరి ప్రాబ్లం ఎందుకు అలా చనిపోయిందంట మరి? ఇక మార్నింగ్ మళ్ళీ ఫిట్స్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది ఆమెకు. ఆ నైట్ హాస్పిటల్ తీసుకోవద్దు, బతికేదా? ఆ నైట్ తీసుకెళ్తే బతికేదో ఇక ఏమవునో కానీ ఆ గిల్టీనెస్ అయితే ఇంకా ఉందా మీకు? ఆ నైట్ హాస్పిటల్ తీసుకో కొంచెం హోప్ ఉండు, పక్కా హోప్ బతికేది కావచ్చు. కాకపోతే ఎంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. వాళ్ళు కూడా మార్నింగ్ అంటే ఇట్లా చిన్న పిల్లల్ని వేసుకొని ఏం తీసుకెళ్తాం పొద్దున నైట్ అని, ఏమన్నా వచ్చి 1 వీక్ కూడా అయితలేదు కదా అని, ఏమన్నా అయితే ఎట్లా అని వాళ్ళు కూడా భయపడ్డారు. అందుకే రేపు పొద్దున పోదామని అట్లా చనిపోయింది. ఇక ఏడ్చుకుంటా. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి చనిపోయి? 1 year 1 year అవుతుంది. 14 months 15 months అవుతుంది. 15 months అవుతుంది. ఇద్దరు కమల పిల్లలు, ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఆ తల్లితో ఎన్ని రోజులు ఉన్నారు? అంటే తల్లితో 3 days ఉన్నారు, 4 days ఉన్నారు. కరెక్ట్. 3 రోజులకి అమ్మ ప్రేమకు దూరం అయిపోయారు. 3 రోజులకే అమ్మ ప్రేమ దూరం అయిపోయారు వాళ్ళు. ఆమె చనిపోయినాక వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా బల్ల మీద పడుకోబెట్టాక ఏడ్చుకుంటూనే ఏం చేసిన, నా భార్య నేను మా ఊరికన్నే దానం చేసుకుంటా అని వాళ్ళతోని లొల్లి పెట్టుకొని, నా భార్యని నేనే దానం చేసుకుంటా అని వాళ్ళతోని తీసుకొని వెళ్ళి మా ఇంటికాడ 1 day నుండి 10 days దాకా ఇక మా పిల్లల్ని కూడా తీసుకొని పోయి మా పిల్లల్ని కోట్లాది మంది వచ్చి, మస్తు మంది వచ్చి చూసిళ్ళు, పిల్లల్ని కూడా చూసిళ్ళు. ఇక మస్తు మంది ఏడ్చుకుంటేనే ఇక ఆమెను మంచిగా. అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా అంటే ఉంటది కదా, అంటే ఆడపిల్ల పెళ్ళయింది, పెళ్ళై 1 year కూడా కాలే అప్పుడే చనిపోయింది అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు, నెగిటివ్ గా అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే కానీ, మీ చుట్టాలే కానీ, అనవసరంగా పెళ్లి చేసుకున్నావు అది ఇది అని చెప్పి ఎవరు ఏమనలే. కాకపోతే పిల్లవాడు ఇష్టపడి చేసుకున్నందుకు జంటను ఓర్వలేకపోయిండు ఆ దేవుడు అని చాలా మంది. ఎందుకంటే అలా వాళ్ళ విలేజ్ లోని అట్లా ఎంత మంచిగా అలా బిహేవ్ చేసా, మంచిగా అందరితో కలివిడిగా మాట్లాడుకుంటూ ఉంటే పాపం పిల్లగాడు ఇట్లా 2 పిల్లలు పుట్టినాక భార్య అనిపోయిందని చాలా మంది ఇప్పటికి కూడా నేను పోతే చాలా మంది బాగున్నావా బిడ్డ అని మస్తు మంది మాట్లాడుతారు. అట్లా ఆ ఊర్లో ఆ విధంగా నేను మెదిలిన, ఆ విధంగా మెదిలిన అక్కడ నేను. పాపలు కూడా ఇయర్స్ మనసే అనుకుంటున్నా తెలిసి. ఇయర్స్ 1.5 years. 14 months. ఇద్దరు 14 months. ఇద్దరు 14 months. పెద్ద అయి ఉంటారు. మాట్లాడుతున్నారా? చిన్న ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఇప్పుడే నడుస్తున్నారు వాళ్ళు. సో మాట్లాడారు అమ్మ అని చెప్పి పిలవడం. ఆ పాపలు, ఆ చిన్నపిల్లలు అమ్మ అని అంటే ఫస్ట్ మన పుట్టినప్పుడు వచ్చేవాడు అమ్మ. ఆ పిల్లలు అమ్మ అంటుంటే అమ్మ అంటే ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే తను గుర్తుకొచ్చి అమ్మ లేదని వీళ్ళకి తెలియదు కదా చిన్న పాపలకి. ఆమె మా ఇంటికాడ దానం చేసుకొని మా ఇంటికి తీసుకెళ్ళినాక చిన్న పాపలకు వితిన్ 2 days మస్తు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మస్తు ఏడ్చుకుంటా హాస్పిటల్కి మా అమ్మతో వాళ్ళందరితో పంపించి వాళ్ళని మళ్ళీ మంచిగా చేసుకొని అప్పటి నుండి మంచిగా చూసుకుంటున్నా. అంటే ఆ చిన్న పిల్లలు కూడా ఆ తల్లితో పాలు తాగి 3 months అంటే ఇంకా ఉంటది, ఇంకా వాళ్ళకి తెలియని ఏజ్ లో అంటే ఎప్పటికైనా వాళ్ళు పెద్ద అవుతూ ఉంటారు. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు అమ్మ ఎక్కడ పోయింది అన్న అని చెప్పి కూడా. సో ఇవన్నీ గుర్తొస్తుంటే ఏమనిపిస్తూ ఉంటది అంటే ఎంతో ఇష్టపడి ఆ పెళ్లి బ్రతకలేను అసలు. చాలా సార్లు ఆమె చనిపోయినాక చాలా సార్లు బ్రతికెందుకని చనిపోదామని ఛాన్స్. కాకపోతే ఓన్లీ మా పిల్లలు ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళు 2 అనాథలు అవుతారు. మా అమ్మ వాళ్ళు కూడా అట్లున్నారు. అత్తమ్మ వాళ్ళు చూసుకున్నా కూడా ఎట్లుంటది అని నా పిల్లల కోసమే బ్రతికున్నా. ఆ సిచ్యువేషన్ అప్పటి నుండి ఇప్పటిదాకా బ్రతికుండి వాళ్ళని మంచిగా చూసుకుంటా వస్తున్నా. ఓకే, అంటే ఈ క్వశ్చన్ అడగొద్దో తెలియదు కానీ అడుగుతున్నా, ఎందుకంటే అది ఇష్టపడి లవ్ చేసిన అమ్మాయి దూరం అయిపోయింది. సో ఏజ్ కూడా మేబీ నీకు 24-25 ఉంటే, సో అది చిన్న ఏజే, మరి అంత పెద్ద ఏజ్ అని చెప్పుకోలేము. సో ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ ఏదైనా చేసుకుందాం అని చెప్పి ఆలోచనలు, ఎందుకంటే ఆ పిల్లలకు తల్లి లేదు, మళ్ళీ తల్లిని తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారా? అసలు లేదు, అలాంటిది ఏం లేదు. కాకపోతే ఒకవేళ చేసుకున్నా చూసుకోదు. అది అందరికి తెలిసిన విషయమే. అస్సలకే చూసుకోదు. ఇక అది ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతాయి. కాకపోతే చేసుకునే ఉద్దేశం, ఒకవేళ చేసుకున్నా కూడా ఇప్పుడు
వాళ్ళిద్దరిని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, నా పేరెంట్స్ 5గురిని చూసుకోవాలంటే ఎవరితో కాదు, అసలు ఎవరు రారు. అది కాని పని. కాకపోతే ఇక దేవుడు ఇట్లాంటి శిక్ష వేసిండు. దాన్ని ఆ పిల్లలైనా నేనైనా ఏదో చిన్న విధంగా పిల్లలు పాపం ఏదో వాళ్ళకి విధంగా ఎలాంటి కాకపోతే వాళ్ళ కోసం చేసుకోకపోతే తప్పదు. కాకపోతే చేసుకున్నా కూడా ఎవరు అండర్స్టాండ్ చేసుకొని చూసుకునే విధంగా ఎవరు ఉండరు. అది కాని పని. కాకపోతే ఇట్నే మనీ పంపించుకున్న మా అత్తమ్మ వాళ్ళు చూస్తే ఓకే, పిల్లలు ఇప్పుడు మీ అత్తగారి ఇంట్లోనే ఉన్నారా? అక్కడనే ఉన్నారు. ఓకే, వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారా పిల్లల్ని? గుర్తొస్తూ ఉంటారా? చాలా అక్కడికి పోతే ఇంకా మా వైఫ్‌తో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి ఇగ ఏడుస్తూనే ఉంటా. ఓకే, మీ వైఫ్‌తో అంటే మీ వైఫ్‌తో గడిపిన ఇన్ని సంవత్సరాల్లో అరే ఈ మూమెంట్‌ని నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎప్పటికి చెరిగిపోని జ్ఞాపకం అంటూ ఒకటి ఉంటుంది కదా! సో చాలానే ఉంటే అందులో మీకు గుర్తొచ్చేది. అంతా నాకు ఏం గుర్తులేదు గానీ కొంచెం అంటే ఉంటుంది కదా! ప్రేమలో ఉన్నప్పుడు అక్కడికెళ్తారు, ఇక్కడికెళ్తారు, సినిమాస్‌కెళ్తారు. కాకపోతే ఆమె ఒకటి చెప్పేదేంటంటే, మనం మంచిగా ఒక లైఫ్‌లో మంచిగా సెట్ గావాలి. మంచిగా ఇక్కడుండాలి, అక్కడుండాలి. ఇద్దరం మంచిగా జాబ్ చేసుకుంటా మనకు ఒక పాప, ఒక బాబు ఉండాలి. లేకపోతే ఇద్దరు బాబులైనా ఎవరైనా ఉండాలి. అయితే ఇంకోటేంటిదంటే, ఇప్పుడు ఈ కడుపులో ఉన్నది తను పాపలని గాదు. నాకు ఇద్దరు బాబులే అని బాగా ఎక్స్‌పెక్ట్ చేసిందన్నట్టు ఆమె. ఓకే. ఇద్దరు బాబులు పెడతారా? ఇద్దరు బాబులు పుడతారని చానా ఆమెకు బాబులు కావాలని మస్తు ఎక్స్‌పెక్టేషన్ ఉండే. చానా కలలు కన్నది. బాబులై స్టేటస్ పెట్టుకోవడం గాని, స్టేటస్ ఓన్లీ బాబులయి పెట్టుకోవడం చానా. అంటే ఒక మంచిగా లెవెల్‌లో మనం ఎక్కడన్నా మంచి సిటీలో ఉండి మంచిగా ఇద్దరం జాబ్ చేసుకుంటా, మన పిల్లల్ని చూసుకుంటా చానా కోరిక ఉండేది. కానీ అవన్నీ కొలాప్స్ అయిపోయి జీవితమే ఆగమైపోయి నరకంలో దోసేసింది తను. అవును. అంటే ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి పెట్టుకుంటారు గానీ, సో మీ ఇన్‌స్టా చూసినా, మీ యూట్యూబ్ చూసినా లైఫ్ ఫెయిల్యూర్ సాయి అని చెప్పి పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ మైండ్‌లో గుర్తుపెట్టుకొని అలా లైఫ్ ఫెయిల్యూర్ సాయి అని చెప్పి పెట్టుకున్నారా? ఇగ లైఫ్ అంటే తనతోనే జీవితాంతం బ్రతుకుదాం అనుకోని, తనే ఇట్లా లేకపోతే ఇగ నా లైఫ్ ఎందుకు బతికి అని అలా నా లైఫ్ నా లైఫ్ పార్ట్నర్ లేకపోతే ఎట్లా అని ఇగ అవి చూస్తూ ఉంటే అంటే మీ యూట్యూబ్ చూస్తూ ఉంటే, ఆ రీల్స్ చూస్తూ ఉంటే, మీ ఇన్‌స్టా చూస్తూ ఉంటే నిజంగా అవి చూస్తూ నిజంగా బాధపడుతూ ఉంటారు గదా! మీరు మీ ఇద్దరు గడిపిన క్షణాలు గాని నిజంగా చివరికి ఒక వీడియో పెట్టారు గదా! ఆమె చనిపోయిన తర్వాత ఆ రోజు ఆ వీడియో లిటరల్లీ చూస్తే అసలెవ్వరు ఊహించలేనిది, తట్టుకోలేని బాధలు. సో పిల్లలైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎలా మంచిగానే ఉన్నారా? బానే ఉన్నారు. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ మీరు? క్యాటరింగ్స్ అండ్ వంటలు చిన్న చిన్న అవే చేసుకుంటా బ్రతికేస్తున్నా. ఇప్పుడు హ్మ్. చనిపోయిన కాడ్నుండి పిల్లల్ని అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళే చూసుకుంటారు. ఇగ మేము పాల డబ్బాలు మా దగ్గర లేవు అంటే వాళ్ళు గూడా చూసుకుంటా వాళ్ళు గూడా చాతున్నారు. ఓకే, అంటే ఫైనాన్షియల్‌గా లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా చానా ఇబ్బందులు అంటే చానా ఇబ్బందులలో ఉన్నా. ఇగ ఆమెకు హాస్పిటల్ గాని ఇప్పుడు ఆమెకు 10 డే 1 అదే చనిపోయిన కాడ్నుండి ఖర్చుకు అవన్నిటికి అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటా. మళ్ళా పిల్లలకు 1 వీక్‌కి 3000 అట్లా 2500 దాకైతే పాల డబ్బాలకు, ప్యాంపర్స్‌కి. ఓకే, అవంతా మీరే అవన్నీ పెడుతున్నారు. పెట్టుకుంటా ఇగ చానా స్ట్రగుల్ అవుతాయి. కష్టపడి పని చేసుకుంటా పంపుతున్నా. ఓకే. ఇగ పంపినా గూడా సరిపోలే పాలు. ఇగ పెద్దగా ఎదుగుతాంటే ఇగ పాలు తాగడం, సెర్లాక్స్ చానా ఇబ్బందులయితున్నాయి. చాలా ఇబ్బందులయితున్నాయంట. సరే, మన వ్యూవర్స్‌కి చూసే జనాలకు గాని, చూసే వ్యక్తులకు గాని సో ఏం చెప్తారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు? ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా చాలా